హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు శనగలు ఫ్రై చేస్తున్నాను. ముందుగా నైట్ 2 కప్స్ శనగలు కడిగి నానబెట్టాను. మార్నింగ్ కుక్కర్లో నానిన శనగలు వేసి తగినంత వాటర్, సాల్ట్ వేసి 2 విజిల్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. ఉడికినాక నీళ్ళు పంపి శనగలలో తగినంత కారమును సాల్ట్ వేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కడాయి పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ వేయాలి. కరివేపాకు వేసి 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. చాలా టేస్టీగా ఉంటాయి శనగలు. గణేష్ నవరాత్రుల్లో ఇది ప్రసాదంలాగా కూడా పెడతారు చాలామంది. దేవునికి ఇష్టమైన ప్రసాదము శనగలు తాలింపు. ఆనియన్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేవాక ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. ఫ్రై చేసాక 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి, మనము పక్కన పెట్టుకున్నాం కదా శనగలు ఉడకబెట్టినాయి, అవి ఈ కడాయిలో వేసుకొని ఫ్రై చేయాలి. వేసి 2 మినిట్స్ ఫ్రై చేయాలి. కుక్కర్లో వేసాం కాబట్టి త్వరగా ఉడికింది. అదే బౌల్లో వేసి ఉడకబెడితే గంజులో చాలా టైం పడుతుంది. మ్యాక్సిమమ్ 1 అవర్ పడుతుంది. మేము వాటర్ కూడా ఎక్కువ వేయద్దు. ఎక్కువ పోసినా కానీ ఇంకా లేట్ అవుతుంది ఉడకడానికి. చూడండి ఫ్రెండ్స్, చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మీరు నచ్చింది అనుకుంటున్నాను. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి.